భూమికి సూర్యుడికి చంద్రుడు అడ్డుగా రావడంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. మెక్సికో, అమెరికా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఖగోళాద్భుతం ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల 28 సెకండ్ల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. దీంతో అమెరికాలో పలు రాష్ట్రాల్లో పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. సౌత్ పసిఫిక్లో ప్రారంభమైన ఈ గ్రహణం నార్త్ అమెరికాలోకి ప్రవేశించి మెక్సికో, కెనడా, అట్లాంటా మీదుగా సాగింది. అమెరికాలో మధ్యాహ్నం 1:27 నుంచి సాయంత్రం 4:35 వరకు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. 2017లో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఈ ఏడాది వచ్చిన సూర్యగ్రహణం 2 రెట్లు ఎక్కువ కాలం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణాన్ని అందరూ వీక్షించేలా అమెరికాలో పలు యూనివర్సిటీలు, మార్కెట్లతో పాటు టూరిజం విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ ద్వారా గ్రహణాన్ని వీక్షించాలని వైద్యులు చెప్పడంతో వీటికి డిమాండ్ పెరిగింది. మరోవైపు సూర్యగ్రహణాన్ని దగ్గరగా చూసేందుకు పలువురు గ్రహణ సమయంలో విమానాల్లో ప్రయాణించి ఖగోళాద్భుతాన్ని వీక్షించారు. అందుకోసం లక్షలాది డాలర్లు వెచ్చించి మరీ విమాన టికెట్లను కొనుగోలు చేశారు. గ్రహణ సమయంలో ప్రయాణించే విమానాల గురించి ఆరా తీసి మరీ టికెట్లు కొనుగోలు చేశారు. మరోవైపు దీన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ప్రత్యేక ఫ్లైట్లు నడిపాయి. మరోవైపు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గ్రహణం కనిపించడంతో ఇతర రాష్ట్రాల నుంచి గ్రహణం కనిపించే ప్రాంతాలకు చేరుకున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి నాసా గ్రహణం పూర్తిగా ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సంపూర్ణ సూర్యగ్రహణం మళ్లీ 2045లోనే ఏర్పడనుందని నాసా తెలిపింది. ఇండియానా పోలీస్ మొత్తాన్ని క్రాస్ చేస్తూ ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని నాసా తెలిపింది. మరోవైపు గ్రహణ సమయంలో వన్యప్రాణులు ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్సీ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పలు జూల్లో 20 జంతువులపై ఈ అధ్యయనం చేశారు. మరోవైపు నాసా 3 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించింది. గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను రికార్డ్ చేసేందుకు ఈ రాకెట్ ప్రయోగాలు చేసింది. మొదటి రాకెట్ను గ్రహణం ప్రారంభం కావడానికి 45 నిమిషాల ముందు, రెండో రాకెట్ను గ్రహణం ఏర్పడిన సమయంలో, మూడో రాకెట్ను గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత ప్రయోగించారు. అంతేకాక గ్రహణ సమయంలో భూ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను రికార్డ్ చేసే లక్ష్యంతో 600 బెలూన్లను భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి పంపారు. ఇవి 35 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లి అందులో అమర్చిన పరికరాలు వాతావరణంలో చోటు చేసుకునే పలు మార్పులను రికార్డ్ చేశాయి. అయితే వీటన్నింటినీ విశ్లేషించిన అనంతరం గ్రహణం కారణంగా భూమిపై చోటు చేసుకునే మార్పులను నాసా వెల్లడించనుంది.